నా ఒపీనియన్లో జేఎన్ఏ అనేది ఒక్కటే తీసుకుంటే అది రాజకీయ ప్రక్షాళనని నేను అనుకోను. జగన్ నెవర్ అగైన్ అనేది అదొక ఇన్సిడెంట్, అదొక ఇనిషియేటివ్. కానీ రాజకీయ ప్రక్షాళన ఒక వ్యక్తికి అగనెస్ట్గా ఫైట్ చేస్తేనే రాదు కదా. అంటే మీ యొక్క ఆ పరిధి ఓన్లీ జేఎన్ఏనా, లేకపోతే ఓకే ఇందాక మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడాం. ఒక 40 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అవటము, లేకపోతే 100 కోట్లు పెట్టి ఎంపీలు అవటము, అలాగే మీరు ఇందాకన్నా కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకుండా పాలసీస్ డివైడ్ చేసేసేసి 5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టులు, అది అన్ని గవర్నమెంట్లోనూ ఉంటాయి. ఓకే, కొన్ని గవర్నమెంట్లతో ఫైట్ చేస్తేనే పనులు అవుతాయి, కొన్ని గవర్నమెంట్లతో డిస్కస్ చేసి నెగోషియేషన్ చేస్తేనే అవుతాయి. అన్నిటితో ఫైట్ చేయాలని అవసరం లేదు. ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ డిస్కషన్ అండ్ నెగోషియేషన్. ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రాసెషన్ అండ్ దెన్ ప్రొటెస్ట్ అండ్ యాజిటేషన్, ఇవి కదా. సో ఈ జర్నీలో మీరు ఓకే, సో ఈ రాజకీయ పరిధి అనేది ఓన్లీ జేఎన్ఏకి లిమిట్ చేస్తారా జగన్ నెవర్ అగైన్, లేకపోతే ఇది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్గా స్టార్ట్ చేస్తారా? జగన్ నెవర్ అగైన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ అంశం. కానీ నా రాజకీయ కార్యాచరణ దానికి లిమిట్ అయి పరిమితమై ఉండేది కాదు. అదొకటి. రెండోది, బాధితుల్ని న్యాయం జరిగేలాగా చూడటం, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం అనేది అది పార్టీలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. అదొక కార్యక్రమం. ఎందుకంటే దీస్ ఆర్ రోడ్స్ లెస్ ట్రావెల్డ్. కరెక్ట్, ఎవరో చేయరి. అవునండి, అదేమో అవసరం నా ఉద్దేశంలో. ఎందుకంటే బాధితుడికి న్యాయం జరగకుండా నువ్వు చేసే రాజకీయం, కరెక్ట్, తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా నువ్వు తెచ్చే మార్పు ఏంటి? కానీ అది చాలా పెద్ద కార్యాచరణ, పెద్ద టాస్క్. అందులో ఎంతమందిని ఇన్వాల్వ్ చేయగలిగితే అంతమందిని ఇన్వాల్వ్ చేద్దాం. ప్రజలకు న్యాయం చేయటం అనేది అసలు చాలా పెద్ద, ఇన్వాల్వ్ చేద్దాం. లెట్ us see. అసలు ప్రయత్నం అంటూ చేయాలిగా, మొదలు పెట్టాలిగా. కరెక్ట్. సో ఇవి ఒక పక్కనైతే, నేను రాజకీయంగా ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నది అందుకే. నా కార్యాచరణ అంతా నా డెఫినేషన్లోనే ఉంది. సమాజ స్థితిగతులను అధ్యయనం చేసి వాటి మీద ఒక అవగాహన తెచ్చుకుని గతంలో జరిగిన తప్పుల్ని సరిచేసుకుంటూ, చెప్పాను కదా అవన్నీ కవర్ అయినాయి కదా, ఇక ముందు తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటూ, ప్రివెంటివ్ స్టెప్స్ సరిదిద్దుకుంటూ, అంటే ఈ గవర్నమెంట్లు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని కూడా ఎత్తి చూపి సరిదిద్దే ప్రయత్నం ముందుగానే చేస్తూ, కరెక్ట్, మెరుగైనటువంటి భవిష్యత్తు కోసం ప్రజల రాజకీయ ఆలోచనలను రేకెత్తించే రకంగా చురుకైన పాత్ర పోషించటం, ఇది మీ మిషన్. ఇది మిషన్. అందులోనే నా రాజకీయ కార్యాచరణ అంతా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇది ప్రజలకు అర్థం అవుతుంది. కరెక్ట్, అవును. తరచు చూస్తే అందులోనే నా కార్యాచరణ ఉంది. రైట్. ఇది నిజంగా హోల్ హార్టెడ్గా చేయగలిగితే సమాజంలో కొంత మార్పు వచ్చినా అది గొప్ప. ఎగ్జాక్ట్లీ, రైట్. సో నా నిర్వచనంలోనే కార్యాచరణ ఉంది. ఇంకా వివరంగా అగైన్ జగన్ నెవర్ అగైన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాజ్ అది జరిగిన నాడు అసలు ఇంక ఏవి పనిచేయవు. అదొక భూకంపం, లేకపోతే అంటే అదొక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నుంచి జరిగిన దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్ అండి. దాన్ని అవాయిడ్ చేసుకుంటూ, ఆ డేంజర్ని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు ఎలా పోవాలి. ఓకే. సో ఇప్పుడు చాలా మనం మాట్లాడాం రాజకీయాలు వీటిల్లో. మళ్ళీ నేను జేఎన్ఏకే వస్తున్నా, జగన్ నెవర్ అగైన్ అనేది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ యువర్ స్టార్టింగ్ పాయింట్ అన్నారు కాబట్టి. మీరు ఒక ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశారు, పివి రమేష్ గారు, మీరు, ఇంకా వాళ్ళు. దానిలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్కి సంబంధించి ఒక 1700 కోట్లు కరప్షన్ జరిగింది. 1750 ప్రెసైజ్గా. అందులో 10 కోట్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అది డిస్ట్రిబ్యూట్ అయింది పాత గవర్నమెంట్లో అన్నారు. దీనికి అసలు ప్రూఫ్ లేకుండా మీరు ఎలిగేషన్ ఎలా చేస్తారు? నేను అన్నదే అది కాదు. అంటే 1750 కోట్ల రూపాయలు ఇందులో లంచం తీసుకున్నారు అని నేను కాదు, మీరు కాదు, అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వాళ్ళ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ చెప్పినాయి. వాళ్ళు ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఏం చెప్పరు. అదానీదేదో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఓహోహోహో, ఓకే. 1750 కోట్ల రూపాయలు సెకీ అదానీ డీల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టినాయి అని చెప్పి ఇంత స్పష్టంగా చెప్పారు వాళ్ళు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందండి? అందుకేగా మేము మీటింగ్ పెట్టింది మరి. ఓకే, ఆల్ రైట్. సో నేను అన్నది ఏంటంటే 1750 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క డీల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అని అంటే 175 కాన్స్టిట్యున్సీలకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 కోట్లు దాని ఆధారం వెళ్ళిపోయినాయి. ఆయన ఎలక్షన్ ఖర్చులో పావు వంతు అయిపోయింది, 25% ఒక్క డీల్లో అయిపోయింది. ఇలాంటివి ఎన్ని డీల్స్ చేశారు? అది చెప్తున్నారు మీరు. అలా చెప్పాను. మరి ఇది
నిజంగానే నిజమైతే సరే, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఫారిన్ గవర్నమెంట్ నిజంగానే నిజమైతే కాదండి, అది పచ్చి నిజం. సరే, మరి ఈ గవర్నమెంట్ మీద మీరు పెట్టే ప్రెజర్ ఏంటి? మరి ఇది వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. మేము పెట్టే ప్రశ్న ఏమిటంటే, ఆల్రెడీ జస్టిస్ డిపార్ట్మెంటు గ్రాండ్ జ్యూరీలో కూడా వేసింది, ఇండైట్మెంట్ అయ్యింది. కాబట్టి దాని బేసిస్ మీద మీరు కేసు రిజిస్టర్ చేయండి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ అది. స్టార్టింగ్ పాయింట్ అది కదా, కేసు రిజిస్టర్ చేయండి. మీరు ఎంలాట్ను ఉపయోగించి మ్యూచువల్ లా ఎన్ఫోర్స్మెంట్ లా అసిస్టెన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి మనకి అమెరికన్ గవర్నమెంట్కి మధ్యలో. మన దగ్గర సిబిఐ ఛానల్ ఉంటుంది, వాళ్ళ దగ్గరేమో ఎఫ్బిఐ. ఓకే ఓకే. మనం కేసు రిజిస్టర్ చేసి సిబిఐకి వివరాలు పంపిస్తే సిబిఐ ఎఫ్బిఐకి చెప్తే ఎఫ్బిఐ వాళ్ళు మనకు కావాల్సిన సమాచారం ఇస్తారు. ఓకే, మళ్ళీ మనకు వస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలిగా, అది మీరు స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ని నిన్న మీటింగ్ పాయింట్, నిన్న మీటింగ్లో కూడా పెట్టిన డిమాండ్ అదే, అన్ని అఖిల పక్షాలు పెట్టినటువంటి డిమాండ్ అదే. మీరు ఒక కేసు రిజిస్టర్ చేయండి, ముందు స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్. ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఓకే. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు ఈ 3-4 వీక్స్ బ్యాక్, సందూర్ పవర్. అది స్టార్టింగ్ పాయింట్ వాళ్ళది. ఏదో ఆర్థిక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేశారు అని. ఈయన నేరపూరిత ఆర్థిక సామ్రాజ్యానికి తొలిమెట్టు సండూర్ పవర్. ఎలా? వీళ్ళు ఏం చేశారంటేనండి, 2003 సంవత్సరం, 2002-2003 ప్రాంతాల్లో సండూర్ పవర్ అని చెప్పి ఒక కర్ణాటకలో ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. అంటే కాలువ మీద నడిచే పవర్ ప్రాజెక్ట్ అనమాట. కాలువ ప్రవాహంతో పవర్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్. కాలువ. ఓకే. అది ఎంత? 25 మెగావాట్ల ప్రాజెక్ట్. అది దివాళా తీసి, అప్పట్లో ఎన్సిఎల్టీ లేదు, దాని ఈక్వలెంట్ ఏదో ఉండేది, అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కున్నారు. ఓకే, 2003లో. అబ్బో, ఓకే. ఆ కొనుక్కోవడానికి డబ్బు ఎక్కడి నుంచి జనరేట్ చేశారు అని అంటే, సూర్యలక్ష్మి స్పిన్నింగ్ మిల్లో ఏదో ఉండేది. కొన్ని స్పిన్నింగ్ మిల్లు, లేకపోతే కొన్ని అసలు విచిత్రమైన పేర్లు కలిగినటువంటి కంపెనీల నుంచి ఈయనకి డబ్బు వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నారు. ఆ కంపెనీలకు డబ్బు ఎలా వెళ్ళిందయ్యా అని అంటే, వాళ్ళ అకౌంట్లలో ఏటీఎంలు ఉంటాయి కదా, అక్కడ క్యాష్ డిపాజిట్లు చేశారు. మద్రాసులో, చెన్నైలో వేరియస్ ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్లు చేశారు. ఆ పలానా స్పిన్నింగ్ మిల్కి ₹1,00,000 క్యాష్ డిపాజిట్ అని చెప్పి ఏటీఎం డబ్బాలో పడేస్తారు. దాని మీద ఒక డిపాజిట్ స్లిప్ రాసి. ఎవడ పడేసాడో, ఆ రోజుల్లో ఇంత కేవైసీ వెరిఫికేషన్ ఉండేది కాదు. ఓకే. సో క్యాష్ ద్వారా ఆ కంపెనీలకు ఇచ్చి, ఆ కంపెనీల నుంచి వైట్లో తీసుకుని, ఈయన వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకున్నట్టుగా తీసుకుని సండూర్ పవర్ కొన్న తర్వాత ఆ పవర్ ప్లాంట్ని పెట్టి 150 కోట్ల వరకు లోన్ రేజ్ చేశారు బ్యాంకుల నుంచి. లోన్ రేజ్ చేసి ఆ డబ్బుని మళ్ళా వేరే కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి వాడడం మొదలెట్టారు. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక సంవత్సరం లోపలే, 2005 సంవత్సరంలో మొదలు పెడితే, ఈ సండూర్ కంపెనీలోకి 100 కోట్ల రూపాయలు, మొత్తం 700 కోట్ల రూపాయలు సండూర్ పవర్లోకి ఇన్వెస్ట్మెంట్స్ కింద వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మారిషస్లో ఒక 2 కంపెనీలు, లగ్జంబర్గ్లో 2 కంపెనీలు. మారిషస్లో ఫ్లూరీ అని, 2i అని, అది ఊరు పేరు లేని కంపెనీలు. అంటే ఇవన్నీ హవాలా రూపంలో డబ్బుల్ని రౌటింగ్ చేసే కంపెనీలు. లగ్జంబర్గ్లో ఉన్న కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సికార్ అని ఒక కంపెనీ పేరు ఉండేది, దాని నుంచి వచ్చినాయి. దానిలో ఎవరైనా డబ్బులు పంపించింది అని అంటే, మయాంక్ మెహతా, నీరవ్ మోడీయా? వావ్. ఓకే. 2005 గురించి మాట్లాడుతున్నా. ఇవాళ వాళ్ళిద్దరూ ఇండియన్ బ్యాంకులను మోసం చేశారన్న అభియోగాల మీద పారిపోయి లండన్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ లగ్జంబర్గ్ నుంచి ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు రూట్ చేసిన వాళ్ళు. ఎంత పెద్ద నేర ఆర్థిక సామ్రాజ్యం మీరు ఊహించుకోండి. ఆ పునాదుల మీద పెరిగినటువంటి ఆయన రాజకీయ ఆర్థిక సామ్రాజ్యం అది. ఓకే. అలాగే మంత్రి మాల్ అని చెప్పి ఒకటి బెంగళూరులో ఒక మాల్, వీళ్ళు ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో భూములు ఇచ్చి దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఓకే. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఆ మాల్ నుంచి 2011-12 సంవత్సరాల్లోనే నాకు తెలిసి వైట్
అమౌంట్. మొత్తం వాళ్ళకి వచ్చే యాన్యువల్ ప్రాఫిట్ ఎంత అంటే 70 కోట్లు ఒక్క మాల్ నుంచి. బా ఆహా. అది ఇవాళ కనీసం 150 కోట్లో 100 కోట్లో అయి ఉంటుంది. అద్దెల రూపంలో ఆయనకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా తెచ్చుకున్నాడు ఆ మంత్రి మాల్. అర్థం. అలాగే భారతీయ సిమెంట్స్ అదే డబ్బుని ఫౌండేషన్గా పెట్టి చేశారు. సాక్షి, ఇందిరా టెలివిజన్, జనని ఇన్ఫ్రా. సో ఇవన్నీ కూడా ఈ నేరమయమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యం, నేరమయమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యం బలంతో వచ్చినటువంటి రాజకీయ సామ్రాజ్యం. కానీ ఇవన్నీ ఇంత నిజమైనప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, లేకపోతే ఈ లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఐ డోంట్ నో అబౌట్ ద కోర్ట్స్ వై ద రీజన్ ఫర్ గెటింగ్ డిలేడ్ అండ్ ఆల్. మరి ఈ ఈ ఈ ఈ సిస్టంలో మార్పు రాకుండా మీరు చెప్పే రాజకీయ మార్పులు ఏమొస్తాయండి? కరెక్ట్. అవన్నీ మీరు చెప్పినవి నిజమైతే చట్టాన్ని ఆయుధీకరించడం గురించి మాట్లాడాను మీకు ఇందాక. చట్టాన్ని ఆయుధీకరించగలిగిన వాడు చట్టాన్ని నిరాయుధీకరించడం కూడా వాడి చేతుల్లోనే ఉంటుందిగా. సో అంటే చట్టం పనిచేయకుండా చేయడం కూడా వాడి చేతుల్లోనే ఉంటుందిగా. అదే జరుగుతుంది. కాబట్టి 15 ఏళ్ళు అయిపోయింది, ఏం జరగట్లేదు అని చెప్పి నిరాశపడదామా? లేకపోతే అసలు ఇవి మార్చకుండా, ఇటువంటి మనుషుల్ని ఎదుర్కోకుండా, ఇటువంటి వ్యవస్థల్ని మార్చకుండా మన రాష్ట్రం ఏమైపోద్ది, దేశం ఏమైపోద్ది, ప్రజల భవిష్యత్తు ఏమైపోద్ది అని చెప్పి ఆందోళన పడదామా? ఆ ఆందోళన నుంచి వచ్చిందే నా రాజకీయ మొదటి అడుగు ఆలోచన. లేకపోతే నాకేం పట్టింది? అవును. సో రిటైర్ అయిన వాడిని నాకేం పట్టిందండి? ఇప్పుడు అదే అడగబోతున్నా. చక్కగా రిటైర్ అయ్యారు, 5 years మీరు ఫైటే. అక్కడ మీరు ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్గా చేద్దామన్నా కూడా నాకు తెలిసి మీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలా. ఏది 19 నుంచి 24 మధ్యలో. సో కోర్టులకు వెళ్ళారు, క్యాట్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఎలిగేషన్స్ చేశారు. కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత మీ బెటర్ హాఫ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ఇంట్లో నాన్న అంటారు కదా. పిల్లలు నాన్న అంటారు. మీ అమ్మగారు నాన్నగారు కానీ మిమ్మల్ని చిన్ని అంటారు. చిన్ని ఇవన్నీ మనకి ఎందుకురా బాబు, ఏదో హ్యాపీగా రిటైర్ అయిపోయావు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనకున్న ఏదో చూసుకుంటూ పిల్లలతో భార్యతో ఎంజాయ్ చేస్తూ ఎక్కడికన్నా చక్కగా టూర్స్కి వెళ్ళి ఇవన్నీ ఎందుకు ఇది తీసుకున్నావంటే ఇది మళ్ళీ నీకు రోజు స్ట్రెస్సే ప్రెజరే అంటారు కదా. ఇటువంటి సిచ్యుయేషన్స్ ఏమైనా డిస్కషన్స్ జరిగినాయా? అసలు మీ ఇంట్లో ఉన్న రియాక్షన్స్ ఏంటి? ఎందుకు చిన్ని ఇవన్నీ నీకు అని? ఎవరు, ఏ తల్లిదండ్రులు, ఏ భార్య భర్త కష్టపడాలని, కొడుకు కష్టపడాలని అనుకుంటారండి. కానీ మా పిల్లలు అట్లా డిస్కరేజ్ చేయలేదు ఎప్పుడు. వాళ్ళు దేశ మీకు ఏది నచ్చితే అది చేయండి. రిటైర్ అయ్యారని చెప్పి మీరేమి ఇన్యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఏది నచ్చితే అది చేయండి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అది ఇంపార్టెంట్ ఈ ఏజ్లో మనకి. అదొకటే చూసుకోండి. ఎందుకంటే వీ వాంట్ యూ టు లివ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. కరెక్ట్ అని అంటున్నారు. ఈవెన్ మై వైఫ్ కూడా, ఆమె కూడా ఎంకరేజ్ చేస్తుంది. కొన్నిసార్లు తనకి ఏంటిది, ఈయనకి ఇన్ని పద్దాకా ఇదే టెన్షన్ అవసరమా అని అనుకుంటుంది. కానీ బట్ అల్టిమేట్లీ డిస్కరేజ్ చేయదు. అల్టిమేట్లీ తను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. తనకు కూడా కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి, అవును ఇంత బ్యాడ్గా ఉన్న పరిస్థితి, ఎవరో ఒకళ్ళు చేయాలి కదా, సరే కానివ్వండి మీరు చేసేది చేయండి అంట. మదర్ ఆల్సో, మా మదర్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. నాన్నగారు లేరండి. సో మై బ్రదర్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ. మీ బ్రదర్ ఏం చేస్తారండి? ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. సో ఆయన రిటైర్ అయిపోయి వ్యవసాయం తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు తీసుకునే ఈ ఇనిషియేటివ్ అనేది చాలా సంక్లిష్టమైంది. మీరు చెప్పినవి చాలా ఉన్నాయి. జగన్ నెవర్ అగైన్ అని ఒకటి, ఆ తర్వాత రెండోది బాధితులకి సహాయం చేయటం ఒకటి, 5 సంవత్సరాల తర్వాత కూడా ఎక్స్టెండ్ అయ్యే ప్రాజెక్ట్స్, ఇనిషియేటివ్స్ ఉంటే, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంటు, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ కన్సెన్సెస్, లేదంటే మెజారిటీ కన్సెన్సెస్ డెమోక్రసీలో 100% కుదరకపోవచ్చు. సో అది చేయటం ఒకటి. తర్వాత నేను ఇంకా మిమ్మల్ని అడిగింది 40 కోట్లు 100 కోట్ల రాజకీయాల్లో కామన్ ప్రజలు రాకుండా పోతున్నారు, దానికి ఏం చేయాలి? అలాగే ఇంకా మనం 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా న్యాయం జరగాల్సిన వాటిల్లో సిబిఐలు కానీ, ఈడీలు కానీ, ఓకే, ఆర్ గవర్నమెంట్స్ కానీ చాలా డిలే అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు మీ ఎజెండాలో యాడ్ చేశారు. ఎస్. ఓకే, ఒక జేఎన్ఏ అనేది ఒక ఇనిషియేటివ్ అది. కానీ ఇది ఒక సంక్లిష్టమైన, ఒక ఐ కెన్ సే కఠినతరమైన, ఒక రఫ్ రోడ్, ఒక రఫ్ టెరైన్ అహెడ్ ఆఫ్ ది టైమ్ అనమాట. రైట్. సో ఇందులో మీరు సక్సెస్ అయ్యి ప్రజలకి
ఇంకా మిగతా రాజకీయ నాయకుల గురించి నేను చెప్పను కానీ సామాన్య ప్రజలకి ఎఫ్లుయెంట్ కంటే కూడా ఒక సామాన్య ప్రజలు చాలామంది ఉన్నారు మన దగ్గర. మ్యాథ్స్లో హైరార్కీ చూసుకుంటే బాటమ్ వాళ్ళే మనకి 80% ఉంటారు. కరెక్ట్. సెల్ఫ్ ఎస్టీము సెల్ఫ్ యాక్చువలైజేషన్ 20% ఉంటారు. రైట్. ఈ బాటమ్ 80% ఆహా ఈయన వచ్చి మాకు అట్లీస్ట్ కొంత మార్పుకి ప్రయత్నం చేశారు, కొంత మార్పు తీసుకొచ్చారు అన్న ఒక సిట్యుయేషన్ 5 సంవత్సరాల తర్వాత వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.